హే, ఫస్ట్ టూత్ సెకండ్ మైల్ స్టోన్ ఇది. వామ్మో, బోర్ల పడ్డము. ఇప్పుడు సెకండ్ మైల్ స్టోన్ ఇది. మంచిగా పన్ను వచ్చింది కదా, మమ్మీని బాగా కొరుకు సరేనా. మమ్మీ మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ కాదు కదా నువ్వు? ఓకే ఓకే, వెజిటేరియన్ కదా. చుట్టి చల్లి ఏదో ఒక్కసారి నేను చూపెట్టు. సిగ్గా సిగ్గా ఎందుకు పని చూపెట్టట్లేదు? బంగారమే, మీ మమ్మల్ని పన్ను తీపిద్దాం అనుకుందిరా. లక్కీగా డాక్టర్ ఏం కాదులే, వద్దులే, చిట్టి పాపకి గట్టిగానే ఉంది పన్ను, ఇది రియల్ పన్నే అని అన్నాడు. ఒక 1 month మానిటర్ చేసి చూస్తారంట. హోప్ఫుల్ ఇది రియల్ పన్నే అవ్వాలి. అసలే పన్ను పీక్తే ఎంత నొప్పి ఉంటుంది. వామ్మో, అది నువ్వు భరించలేవులే. అమ్మ కిరీటం పెట్టుకుంది మహారాణి. 3 మహారాణులా? ఎప్పుడు ఐరన్ ఎవరికి చేయలేదు, నీకే ఫస్ట్ చేస్తున్నా. అమ్మ తింటావా? ఒకరికి అంతా రాసుకుంటుంది. అయ్యో చెవులో పడ్డది. క్లాప్స్ కొట్టు. ఏ మనిషి, కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్. అమ్మో మనిషి, బేబీ వర్డ్. నువ్వే అని చేతోటి. మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు క్యారీ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కువసేపు హ్యాండిల్ చేయడం వల్ల కూడా మనకు షోల్డర్ పెయిన్, హ్యాండ్స్ పెయిన్ వస్తాయి. అండ్ వాళ్ళకు కూడా చికాకు, ఇరిటేటింగ్ ఉంటుంది కదా అంతసేపు పెట్టుకోవడం. అండ్ దట్టు మనం నార్మల్గా ఇక్కడ ఒక 5-10 minutes అంటే పర్లేదు. అదే ఫంక్షన్స్ కానీ ఏదైనా అవుటింగ్ కానీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ వాళ్ళ సామాన్లు క్యారీ చేయడం కూడా మనకు ప్రాబ్లమే కదా. అందుకనేసి నేను మీకు ఈరోజు లవ్లా వాళ్ళది ఆల్ఫా స్ట్రోలర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నాకైతే చాలా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనం. ఈ స్ట్రోలర్ న్యూ బార్న్ టు 3 years వరకు యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా స్పేషియస్ వల్ల బేబీస్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఈ 4 wheels మనం ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి బిగ్ వీల్స్ ఇచ్చారు ఫర్ స్మూత్ మూమెంట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి స్మాల్ వీల్స్ ఇచ్చారు. అండ్ దానికి సివిల్ లాక్ ఇచ్చారు సో దట్ 360 degrees ఈజీగా మూవ్ అవ్వడానికి. అండ్ మనకి బ్యాక్ రేర్ వీల్స్ మధ్యలో ఒక చైల్డ్ సేఫ్టీ బ్రేక్ కూడా ఇచ్చారనమాట. సో దట్ మనకి ఎక్కడైనా అవసరం స్లోప్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం బ్రేక్స్ చేసుకుంటూ వెళ్ళడానికి. అండ్ చూడండి, ఈజీ ఇన్స్టాలేషన్. అండ్ దీనివల్ల మనకు 360 degrees ఈజీ రొటేషన్ ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ ఎక్కడ జలక్స్ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ మనం దీన్ని ఈజీగా అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి ఒక బటన్ ప్రెస్ చేసేసి మనం దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. అండ్ మనం దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి మనకి ఇక్కడ ఒక రాడ్ కూడా ఇచ్చారనమాట. సో దట్ మనం ఈజీ మూమెంట్ ఉంటుంది. అండ్ ఎక్కడైనా క్యారీ చేసుకొని వెళ్ళడం కూడా చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 3 type ఆఫ్ రిక్లైనింగ్ పొజిషన్స్ ఇచ్చారనమాట. పిల్లలు కూర్చోవచ్చు, పడుకోవచ్చు అండ్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో దట్ పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా అలా అనేసి. అండ్ పడుకున్నప్పుడు మనం పిల్లల్ని అబ్జర్వ్ చేయడానికి ఒక విండో కూడా ఇచ్చారు. సో దట్ అది మనం జిప్అప్ చేసుకొని చూడొచ్చు అనమాట. అండ్ తర్వాత మనం క్లోజ్ చేసుకొని అదే దానికి మనకు ఒక పాకెట్ కూడా ఇచ్చారు. సో దట్ అక్కడ మనం ఫోన్ కానీ ఏదైనా వ్యాలెట్ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. అడ్జస్టబుల్ అండ్ ఎక్స్టెండెడ్ క్యానోపీ ఇచ్చారు. అండ్ దానికి మనకు లుకింగ్ విండో కూడా ఇచ్చారు. సో దట్ మనం పిల్లల్ని పైనుంచి కూడా వాచ్ చేయొచ్చు వాళ్ళు పడుకున్నప్పుడు. అండ్ ఇది మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్, సన్నీలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మనకి రివర్సబుల్ హ్యాండిల్ కూడా ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ యూజ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు సో దట్ పిల్లలు బయట నేచర్ని ఎంజాయ్ చేయడానికి. 5 point సేఫ్టీ హార్నెస్ బకిల్ ఇచ్చారు. సో దట్ పిల్లలు సేఫ్గా క్యారీ చేయడానికి అండ్ పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి. కొంచెం వాళ్ళు భయపడతారు కదా కూర్చున్నప్పుడు, అలా అవ్వకుండా ఉండడానికి. కింద స్టోరేజ్ బాస్కెట్ ఇచ్చారు సీట్ కింద సో దట్ బేబీ ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి. బ్యాక్ వీల్స్ మధ్యలో ఒక లింక్ లాక్ ఇచ్చారు. సో దట్ మనకి ఎక్కడైనా బ్రేక్ కావాలంటే బ్రేక్ చేసుకోవచ్చు అండ్ ఈజీ మూమెంట్ కోసం. అండ్ దానికి ఉన్న కుషన్ మనం ఈజీగా రిమూవ్ చేసి బెటర్ హైజీన్ కోసం వాష్ చేసుకోవచ్చు.
అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్ ఇచ్చారు సో దట్ మనం అది మూవ్ చేసుకోవచ్చు, లేదంటే కింద ఫుట్ రెస్ట్ పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట. పిల్లల కంఫర్ట్ని బట్టి వాళ్ళు పడుకున్నప్పుడు కూడా మనము లెగ్ సపోర్ట్ని మనం పైకి కూడా అనుకోవచ్చు అనమాట. మనకి సైడ్కి స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు సో దట్ అది మంచిగా షాక్ అబ్జార్బ్ చేసుకొని బెటర్ మూవ్మెంట్ అండ్ బంప్స్ దగ్గర ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. ఈ లవ్ ల్యాబ్ ఆల్ఫా స్ట్రోలర్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అండ్ వాళ్ళకి సేఫ్టీ ఫీచర్స్ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బిల్డ్ చేసిండ్రు అనమాట ఈ స్ట్రోలర్ని. అండ్ మాకు నచ్చిన ఈ ప్రోడక్ట్ మీరు కూడా కొనాలి అని అనుకుంటే ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ మనకి ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com కూడా అవైలబుల్. చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో బంగారు తల్లి. చెట్టు హ్యాపీ అను, చెట్టు పెట్టినందుకు. స్నేక్ ప్లాంట్ బాగుంది కదా. యు ఆర్ మై కరెంట్ ఫ్యామిలీ ఫేవరెట్ బేబీ. చూస్తూ మీ అమ్మ ఎంత పని చేస్తుంది, మీ పేరు ఎంత ముద్దుగా రాస్తుందో చూడు. కుళ్ళ ఎట్లా ఒప్పుకున్నావా నువ్వు? చేసి మానుషి అన్నప్రాసన వేడుక. అమ్మో, అన్నప్రాసన గిన్నెలు, స్పూను, గ్లాసు పెట్టింది. పూలు ట్రెడిషనల్గా పూల అలంకారం చేసి శుభ సూచకంగా బటర్ఫ్లైని కూడా పెట్టింది. అమ్మో, మీ మమ్మీ ముగ్గేస్తుందిరా. ముగ్గిందుకు అమ్మాయి? అమ్మాయి గారు డెకరేషన్కి ముగ్గు ప్రిపేర్ చేస్తుంది చార్ట్ పేపర్ మీద. చూద్దాం ఎంత బాగా చేస్తుందో డెకరేషన్. ఐవరీ పేపర్ని ఇట్లా కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకొని ఇలా ట్రెడిషనల్ వేలో ఒక ముగ్గు టైప్ వేసి డెకరేషన్కి ప్లాన్ చేస్తున్నాను. నేను గణేషుడిని థర్మాకాల్ మీద చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా రోజెస్ అన్నీ పెడితే ఎట్లుంటుందా అని చెప్పి చూశాను. యాక్చువల్గా దీని కింద వేసిన పెయింట్ అయితే బాగుంది, కరెక్ట్ గణేషుడి టైప్లో వచ్చింది. చూడండి కావాలంటే, ఇది నేనే వేశాను. కాకపోతే ఇది చిన్నగా అయిపోయేసరికి ఫ్లవర్లు పెద్దగా ఉండేసరికి ఎగ్జాక్ట్ అది తెలియట్లేదు. సో ఇప్పుడు నేను ఈ గణేషుడిని కొంచెం పెద్దగా వేసి ట్రై చేయాలి నెక్స్ట్. అదే ఇప్పుడు నా ముందున్న పెద్ద టాస్క్. ముందు చిన్నగా అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ పెద్దగా వేసి ట్రై చేశాను. చూడండి ఎట్లుందో. నాకైతే మంచిగా అనిపిస్తుంది. దీన్ని కట్ చేసి కరెక్ట్ పెడితే కనుక ఇవి పూలు పెద్ద పెద్దగా అయిపోయేసరికి ఎగ్జాక్ట్ వేరియేషన్ తెలియట్లేదు. బట్ చూస్తే గణేశుడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా, చాలు. ఈ ఉన్న థర్మాకోల్కి ఇంతకన్నా ఇంకా పెద్దగా చేయలేను. మొత్తం ఎగిరిపోతుందని చెప్పి బయటికి వచ్చి కట్ చేసిన. వామ్మో ఎంత డెలికేట్ అంటే, కొంచెం ఫాస్ట్గా కట్ చేసినా ఇంకో ఇట్లా మళ్ళీ దీన్ని ఫెవికాల్ తోటి ఇక్కడ కూడా కొంచెం కట్ అయిపోయింది. దీన్ని అంతా ఫెవికాల్ తోటి అరేంజ్ చేయాలి. ఇప్పుడు పూలు పెడితే ఇది పక్కా మంచి గణేష్ బొమ్మలాగా సూపర్గా ఉంటుంది. అదంతా చూపిస్తాం మీకు. గిన్నె రెడీ అయింది. దీనికోసం థర్మాకోల్, దాని మీద సిల్వర్ అతికించి, దాని మీద మళ్ళీ గోల్డ్ టైప్ అతికించి ఇప్పుడు చార్ట్ పేపర్ తోటి స్పూన్ తయారు చేస్తాం. ముగ్గులు ఎన్ని వేసావు మొత్తం? మీద 6 ముగ్గులు అయ్యాయి. అసలు ఇదైతే అల్టిమేట్ ఉంది కదా. స్పూను, గిన్నె, అన్నప్రాసనకి రిసెంబ్లెన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్ తోటి రెడ్ స్పూన్ ఎందుకు రెడ్గా పెట్టినామంటే ఆ చార్ట్ పేపర్ ఉంది కాబట్టి, ఇంకేది లేక ఇదే పెట్టినాం. కానీ ఇదే కరెక్ట్ సెట్ అయింది, ఎందుకంటే దానికి కాంట్రాస్ట్గా ఉంటేనే ఆ స్పూన్ ఎలివేట్ అవుతుంది. మానిటర్ చేస్తున్నావా చిట్టి తల్లి? నీకోసం ఎంత కష్టపడుతున్నా ఇప్పుడు. ఎప్పుడు నేను ఒక్కని చేయలేదు. ఇప్పుడు ఇది పెట్టి ఇది ఇంకో డబుల్ లేయర్ చేద్దామంటావా? వెనకాల చూడాలి, పొద్దున కూడా కనిపిస్తుంది అంటావా? కనిపించదు. చూడు ఇది ఓకే. చూడు ఇట్లా పెడితే చాలుగా, ఇంకెంత పెడతావు? ఇంకా 2 లేయర్సా? మొత్తం 4 లేయర్స్ అంటే
ఈ లేయర్ సరిపోతున్నారు, మధ్యలో గ్రీన్, సైడ్లో ఎల్లో, ఇంకా మధ్యలో గణేష్ వస్తారు, తర్వాత గిన్నె వస్తుంది, ఎల్లో క్లాత్ అక్కడ ఉంది, ముగ్గులు ఇల్లు ఉన్నాయి, మా ముద్దుగుమ్మ ఇక్కడ ఉంది. చూడమ్మా బాగుందా డెకరేషన్, చిట్టి తల్లి బాగుంది కదా డెకరేషన్. ఇంట్లోనే డెకరేషన్ ఈజీగా చేసుకోవచ్చు, అందరూ 10,000, 15,000, 20,000 పెట్టి డెకరేషన్ చేయించుకుంటారు. మీకు కనుక ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడంటే అప్పుడు మీరే చేసుకోవాలి అని అనుకుంటే ఇట్లాంటిది ఒక స్టాండ్ అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. ఒక స్టాండర్డ్ ఇట్లా ఇప్పుడు మేము చిన్నగా పెట్టుకున్నాము చూడండి, ఇది మీద లెన్స్. మహారాణి మానిటర్ చేయమ్మా మొత్తం. అమ్మో ఎంత కష్టం వచ్చింది రా. బంతిపూలు ఇప్పుడు వా అమ్మో, బంతిపూలు కూర్చోాలి. బంతిపూలు నేను కూర్చోాలా పోనీ? నాకు అట్లా అది పెట్టనీకి రావట్లేదు, అందుకే నేను పెట్టమంటున్నాను, నువ్వు పెట్టేసి. ఆ పిండు నేను ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు, మీరు ఎట్లా కుట్టేటోళ్ళు కాబట్టి. ఎంత పని ఉంది వామ్మో, మేము లేకపోతే సరే పనే కాదనుకుంటా కదా. బౌల్ ఎంత ముద్దుగా ఉంది, కరెక్ట్ టైంకి గిఫ్ట్ కవర్లు దొరికినాయి. ఇంకో ఈ బౌల్లో ఇదే థర్మోకాల్ నీకు తినిపిస్తాం మానుషమ్మ, ఓకేనా? పెద్ద గిన్నె, దాంట్లో నిన్ను కూర్చోబెడతాము, ఆ స్పూన్ తోటి తినిపిస్తాము చూడు, ఓకేనా? ఇప్పుడు దీనికి అతికించడం పెద్ద టాస్క్, అది 2 సైడ్ టేప్ వెనకాల ప్రెస్ చేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు అక్కడ అతికించాలి. ఇవ్వు చూస్తున్నావు, దేవుడు అందరినీ నిలకడగా ఉంచాలి అని చూస్తాడు, మనమే దేవుడిని మంచిగా ఉంచుతాం. లేదు ఇదిగో టైం లిమిట్, సూదిలో దారం నువ్వు ఆల్రెడీ ఎక్కిచ్చేసిన. ఎక్కువ పెద్ద పెట్టు, నాకు నిమిషం కన్నా ఎక్కువైంది, నువ్వు 1 సెకండ్లో పెట్టేస్తున్నావు. ఆయన నువ్వు సోడా బుడ్డ అద్దాలు పెట్టుకొని కూడా ఇంత తొందరగా ఎట్లా పెట్టగలిగినావు? అబ్బా మళ్ళీ తొందరగా పెట్టేసుకో. ఓకే పెట్టు. మీద అనుకుందా. నెక్స్ట్ మానుషి మా ఇంట్లో జరిగే ఫస్ట్ ఈవెంట్ అన్నప్రాసన వేడుక, మిస్ అవ్వకండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు.